ఆ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇన్ఛార్జి బాధ్యతలపై టీడీపీ నేతల మధ్య ఫైట్ ప్రారంభమైంది. ఇరు వర్గాలు బల ప్రదర్శనకు దిగారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత ఇన్ఛార్జిగా ఉండరాదని ఓ వర్గం వాదిస్తోంది. కాదు ఆయనే ఉండాలని మరో వర్గం పట్టుబడుతోంది. ఈ పంచాయతీ టీడీపీ పెద్దల దాకా వెళ్ళింది. ఇన్ఛార్జి పదవిపై రచ్చకెక్కిన ఆ నేతలెవరు? పార్టీ అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేత పెత్తనం చెలాయించాలని చూస్తుంటే మిగిలిన నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వీరభద్రగౌడ్ బరిలో నిలిచారు. వైసీపీ ప్రత్యర్థి విరూపాక్షిపై స్వల్ప తేడాతో వీరభద్రగౌడ్ ఓడిపోయారు. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. దీంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరిగింది. కానీ ఆలూరులో వీరభద్రగౌడ్ ఓటమి టీడీపీ క్యాడర్ను నిరుత్సాహానికి గురిచేసింది. మరోవైపు వైసీపీ కంచుకోటలో కూటమి గాలి వీచిన ఈ స్థానంలో వీరభద్రగౌడ్ ఓడిపోవటం సైకిల్ పార్టీ అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కారణమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలను కలుపుకొని పోనందునే వీరభద్రగౌడ్కు ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఓటమి షాక్ నుంచి ఆలూరు టీడీపీ నేతలు బయటపడకముందే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం నేతలు తన్నుకునే పరిస్థితి వచ్చింది. ఈ అంశం పార్టీలో చిచ్చు రేపుతోంది. పార్టీలోని ఓ వర్గం వీరభద్రగౌడ్ను సపోర్ట్ చేస్తుంటే మరో వర్గం అపోజ్ చేస్తోంది. రీసెంట్ గా చిప్పగిరి మాజీ జడ్పీటీసీ మీనాక్షి నాయుడు తన అనుచర వర్గంతో భారీ కాన్వాయ్తో ఆలూరు నుంచి కర్నూలు చేరుకుని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని కలిశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్రగౌడ్కు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించొద్దని కోరటం తెలుగుదేశం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓడిపోయిన నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తుందని మీనాక్షి నాయుడు చెప్పినట్టు టాక్. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరారట. ఓడిపోయిన నేతకే పెత్తనం ఎందుకని ప్రశ్నించినట్టు సమాచారం. ఆలూరు టీడీపీ నేత మీనాక్షి నాయుడు జిల్లా అధ్యక్షుడు తిప్పారెడ్డిని కలిసిన మరుసటి రోజే వీరభద్రగౌడ్ వర్గం బల ప్రదర్శనకు దిగింది. పార్టీ జిల్లా కార్యాలయానికి తరలివచ్చి వీరభద్రగౌడ్పై మాజీ జడ్పీటీసీ మీనాక్షి నాయుడు వర్గం చేసిన ఆరోపణలు అవాస్తవం అన్న వాదాన్ని వినిపించారు. ఎన్నికల్లో ఓడిపోయినా వీరభద్రగౌడ్కే పార్టీ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఇదే విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దృష్టికి తెచ్చారట. ఇరు వర్గాలు ఇలా పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఆలూరు తెలుగు తమ్ముళ్లు పరేషాన్ అయ్యారు. ఇరు వర్గాల బల ప్రదర్శనతో విభేదాలు రచ్చకెక్కాయి. ఈ సమయంలో వీటిని కట్టడి చేయాలని భావించిన జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పార్టీ కేడర్తో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆలూరులో ఏం జరుగుతుందో అధిష్టానం అన్నీ గమనిస్తోందన్న విషయాన్ని నియోజకవర్గ నేతల దృష్టికి తెచ్చారు. పెత్తనం కోసం నేతల మధ్య ఫైట్ మంచిది కాదని, పార్టీ ఆదేశాలను ధిక్కరించి క్రమశిక్షణను ఉల్లంఘించిన కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇన్ఛార్జి విషయంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు చూసుకుంటూ పోవాలన్నారు. పార్టీలో అసమ్మతి సహజంగానే ఉంటుందని, అందరూ కలిసి కూర్చొని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని చెప్పారట. అప్పుడే పార్టీ మరింత బలపడుతుందని ఇరు వర్గాలకు సర్ది చెప్పి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలతో ప్రత్యర్థులు బలపడే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులు రావద్దని ఆదేశించినట్టు సమాచారం. విభేదాలు పునరావృతం కాకుండా అందరూ కలిసి పనిచేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఆలూరులో ఇన్ఛార్జి పదవిపై 2 వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.